నిశ్చలమైన ఒక వీల్ చైర్, దానిపై కూర్చున్న ఒక దృఢ సంకల్పుడు. ఆయన చూపులు మాత్రం అనంత విశ్వ పంచులను అన్వేషిస్తూ అంతులేని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సాగాయి. ఆయనే స్టీఫెన్ విలియం హాకింగ్. ఈయన కేవలం ఒక శాస్త్రవేత్త కాదు, మానవ ఆత్మశక్తికి, అద్భుతమైన మేధస్సుకు సజీవ సాక్ష్యం. 1942 జనవరి 8న ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో సాధారణంగా జన్మించినప్పటికీ ఆయన ప్రస్థానం మాత్రం అసాధారణమైనది. 21 ఏళ్ల యవనములో లోకాన్ని జయించాల్సిన వయసులో హాకింగ్కు ఇది ఒక అత్యంత కఠినమైన పరీక్షను పెట్టింది. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ లేదా మోటార్ న్యూరాన్ డిసీజ్ అనే ఒక ప్రాణాంతక వ్యాధి ఆయన శరీరాన్ని క్రమంగా నిర్వీర్యం చేసింది. వైద్యులు 2 ఏళ్లకు మించి జీవించలేడని చెప్పినప్పుడు ఏ మనిషి అయినా నిరాశలోకి కూరుకుపోతాడు. కానీ హాకింగ్ అలా చేయలేదు. ఆయన శరీరం బలహీనపడవచ్చు, కానీ ఆయన ఆత్మ మరింత దృఢమైంది. ఆయన మెదడు మరింత పదునెక్కింది. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీల్లో ఫిజిక్స్, కాస్మాలజీలో పిహెచ్డి పట్టా పొంది విజ్ఞానదాహాన్ని తీర్చుకున్నారు. ఆయన పరిశోధనలు బ్లాక్ హోల్స్, బిగ్ బ్యాంగ్ థియరీ, జనరల్ రిలేటివిటీ వంటి క్లిష్టమైన అంశాలపై కేంద్రీకృతమయ్యాయి. 1974లో ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన హ్యాకింగ్ రేడియేషన్ సిద్ధాంతం బ్లాక్ హోల్స్ శాశ్వతం కాదని, అవి కూడా రేడియేషన్ విడుదల చేస్తూ ఆవిరైపోతాయని చెప్పి శాస్త్ర ప్రపంచంలో విప్లవాన్ని సృష్టించాడు. ఒకవైపు తన శరీరం నిరాకరిస్తున్నా మరోవైపు విశ్వ రహస్యాలను ఛేదిస్తూ 1979లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఐజాక్ న్యూటన్ ఒకప్పుడు అధిరోహించిన ప్రతిష్టాత్మక లుకేషియన్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పదవిని స్వీకరించారు. ఇది ఆయన మేధస్సుకు తిరుగులేని నిదర్శనం. 1985లో న్యూమోనియా కారణంగా తన మాటను పూర్తిగా కోల్పోయినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉండలేదు. కళ్ళ కదలికలతో పనిచేసే వాయిస్ సింథసైజర్ సహాయంతో తన ఆలోచనలు ప్రపంచంతో పంచుకున్నారు. ఆయన కృత్రిమ స్వరం నుండి వెలువడిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బెస్ట్ సెల్లింగ్ పుస్తకం విశ్వశాస్త్రం పట్ల సామాన్య ప్రజలకు కూడా ఆసక్తిని కలిగించి జ్ఞానాన్ని పంచింది. ఆయన జీవిత కథ ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే బయోపిక్ రూపంలో ఎండితెరపైకొచ్చి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. 2018 మార్చి 14న 76వ ఏట హ్యాకింగ్ కన్నుమూసినా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచనలు, ముఖ్యంగా ఆయన అకుంఠిత సంకల్పం మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. జీవితం ఎంత కష్టంగా అనిపించినా మీరు విజయం సాధించగలిగే పని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అనే ఆయన స్ఫూర్తివాక్యం సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి నిలువెత్తు పాఠం. స్టీఫెన్ హాకింగ్ జీవితం మనిషి తన పరిమితులను అధిగమించి ఆశతో, ధైర్యంతో, మేధస్సుతో ఏదైనా సాధించగలడని చాటి చెప్పిన ఒక అనంతమైన గాథ.